తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని పట్టుకున్న అవినీతి నిరోధక విభాగం అందుకు పగడ్బందీ వ్యూహాన్ని అమలు చేసింది. రేవంత్ రెడ్డికి ఉచ్చు బిగించేందుకు ముందుగానే పక్కా కసరత్తు చేయడం సహా అత్యాధునిక కెమెరాలను వినియోగించింది. పోలీసు ఉన్నతాధికారుల సలహాలు తీసుకుని మెరికల్ లాంటి అధికారులను రంగంలోకి దింపిన అవినీతి నిరోధక శాఖ మొత్తం 5 ఐపీఎస్లతో పని చక్కబెట్టినట్లు తెలిసింది. శాసనమండలి ఎన్నికల్లో తెదేపా అభ్యర్థికి ఓటు వేసేందుకు ముడుపులు ఇవ్వజూపిన ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని సాక్ష్యాధారాలతో పట్టుకునేందుకు అవినీతి నిరోధక శాఖ భారీ కసరత్తే చేసింది. సాధారణ లంచం కేసులో నిందితుడిని పట్టుకోవడానికే ఎన్నో జాగ్రత్తలు తీసుకునే అధికారులు ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనసభాపక్ష ఉపనేతపై ఫిర్యాదు రావటం వల్ల మరింత అప్రమత్తంగా వ్యవహరించారు. నామినేటెడ్ శాసనసభ్యుడు స్టెఫెన్సన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు రేవంత్ను పట్టుకునేందుకు పకడ్బందీ వలపన్నారు. ఇందుకోసం అనిసా అధికారులు టాస్క్ ఫోర్స్ సహాయం తీసుకున్నారు. మెరికల్ లాంటి అధికారులను ఎంచుకున్నారు. కొందరు మధ్యవర్తులను కూడా వెంట తెచ్చుకున్నారు. రేవంత్ను సికింద్రాబాద్లోని పుష్ప నిలయానికి రప్పించిన వారు ఇంటిలో ఆయన ఎక్కడ కూర్చోవాలి, తెచ్చే డబ్బు ఎక్కడ ఉంచాలనే విషయాలను ప్రామాణికంగా తీసుకుని ముందే రెక్కి నిర్వహించారు. ఆ గదిలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేసి సరిచూసుకున్నారు. రికార్డు చేసేందుకు 2 ఐఫోన్లు, 3 రికార్డర్లను ఉపయోగించారు. దృశ్యాలు సరిగ్గా రికార్డ్ అవుతున్నాయా లేదా, సంభాషణలు వినిపించేట్టు రికార్డ్ అవుతున్నాయా లేదా అని పరిశీలించుకున్నారు. ఇది బెడిసికొడితే రిమోట్తో పనిచేసే రహస్య కెమెరాలను సిద్ధం చేసుకున్నారు. అనుకున్నట్లు ప్రణాళిక అమలు కాకుంటే తమ వద్ద ఉన్న రిమోట్తో రహస్య కెమెరాల దిశలను మార్చుకునేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ఇంటిలో ఏర్పాటు చేసిన రహస్య కెమెరాలను అనుసంధానం చేసి పక్క గదిలో దృశ్యాలను చూడడం సహా మాటలు వినేట్లు సిద్ధం చేసుకున్నారు. తమ వ్యూహం ఏమాత్రం బెడిసికొట్టినా ఆ ప్రభావం ప్రభుత్వంపై చూపుతుందని భావించిన అధికారులు విషయం బయటికి పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మే 31న రహస్య కెమెరాలో రికార్డు చేసిన సమయంలో మొదట రేవంత్ రెడ్డి ముఖం సక్రమంగా కనిపించలేదు. వెంటనే రిమోట్ సహాయంతో కెమెరాల దిశను మార్చి మొహం సరిగ్గా కనిపించేట్లు చేశారు. ఈ ముడుపుల ప్రక్రియ అంతటినీ రికార్డు చేసినప్పటికీ తాము ఎప్పుడు రికార్డు చేశామన్న సాక్ష్యం కోసం దగ్గరలోనే టీవీ పెట్టుకుని ఆన్ చేసి ఉంచారు. వీరితో పాటు ఆ టీవీలో వచ్చే కార్యక్రమాలు కూడా రికార్డ్ అయ్యేలా చూశారు. ఈ దృశ్యాలు, సంభాషణలు న్యాయస్థానంలో సరైన ఆధారాలుగా నిలవాలనే ఆలోచనతో ఈ వ్యూహాన్ని అమలు చేశారు. అధికారులందరికీ ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. చివరి వరకు ఈ వ్యూహం రేవంత్ కోసం అనే విషయం అందరికీ తెలియదు. ప్రభుత్వ ఉన్నతాధికారి కోసమే వలపన్నుతున్నట్లు వ్యవహరించిన అధికారులు ఆఖరున విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. స్టెఫెన్సన్తో చర్చించిన అనంతరం బయటకు వెళుతున్న రేవంత్, సెబాస్టియన్, ఉదయసింహాలను అక్కడే మాటు వేసిన టాస్క్ ఫోర్స్ పోలీసుల సాయంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 50 లక్షల రూపాయలను సీజ్ చేశారు.